బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ముద్దలపల్లి సీఎం రేవంత్ సభలో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. బైక్ ర్యాలీతో సభాస్థలికి టీడీపీ శ్రేణులు రేవంత్ అభిమానులు చేరుకున్నారు. జై రేవంత్, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ చేశారు. కాంగ్రెస్ సభలో టీడీపీ జెండాలు దర్శనమివ్వడం, ఇరు రాష్ట్రాల సీఎంలకు జేజేలు కొట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా ముద్దలపల్లి రేవంత్ సభలో ప్రస్తుతం టీడీపీ జెండాలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఖమ్మం నుంచి రజనీకాంత్, బైక్ ర్యాలీతో సభాస్థలికి టీడీపీ జెండాలతో కొంతమంది కార్యకర్తలు చేరుకున్నారు. జై రేవంత్, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభలో ప్రస్తుతం టీడీపీ జెండాలు సంచలనంగా మారింది. అప్డేట్స్ ఏంటి? చందు, ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం ముద్దలపల్లిలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దాంతో పాటుగా మంత్రులు, కీలక మంత్రులు, కేబినెట్ లో ఉన్న మంత్రులంతా కలిసి ఈ రోజు కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవాలు చేశారు. సందర్భంగా ముద్దలపల్లిలో రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ సన్నాహక సమావేశం కూడా ఏర్పడేసి కీలకమైన నియోజకవర్గ కార్యకర్తలన్నీ 10 ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 10 నియోజకవర్గాల నుంచి కీలక నేతలు, కార్యకర్తలు హాజరు కావడంతో ఈ సభలో మాత్రానికి కొంత టీడీపీ జెండాలు రావడంతో కొంచెం ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. తాజాగా ఇటీవల కాలంలో ఈ రోజు మరోపక్క ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో ఎన్టీఆర్ వర్ధంతికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం, ఆ తర్వాత ఈ రోజు ముద్దలపల్లిలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో కూడా ర్యాలీగా కొంతమంది వచ్చారు. కాంగ్రెస్ నేతలతో పాటు కొంతమంది టీడీపీ జెండాలు కూడా బైకులతో పాటు ర్యాలీగా వచ్చేయడం కాకుండా వాళ్ళంతా కూడా సభలోకి వచ్చిన తర్వాత జై రేవంత్, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేయడం కొంత ఆసక్తికరమైన పరిణామం అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో వరుస ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఇటీవల కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖమ్మం పర్యటనకు వచ్చిన సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకనగూడెం వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీ ర్యాలీలో వైసీపీ జెండాలు కలకలం రేపగా మరోసారి మొన్న ఇటీవల కాలంలో ఖమ్మం నియోజకవర్గ ప్రజలు రఘునాథపాలెం మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్, మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో, రఘునాథపాలెం మంచుకొండలో ఏర్పాటు చేసిన సభలో కూడా టీడీపీ జెండాలు కూడా కొంచెం కలవరపరిచాయని చెప్పొచ్చు. దాంతో పాటు ఈ రోజు తాజాగా ఖమ్మం రూరల్ మండలం ముద్దలపల్లిలో సీఎం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సభలో టీడీపీ జెండాలు వెలవటం, దాంతో పాటుగా సభలో కూడా రేవంత్ రెడ్డి ఒక్కసారిగా స్టేజ్ మీదకి రావడంతో టీడీపీ జెండాలు పైకి చూపిస్తూ జై చంద్రబాబు, జై రేవంత్ అంటూ చెప్పడం, ఆ తర్వాత వారిని ఉద్దేశించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా సభలో కూడా భవిష్యత్తులో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలంటే మాత్రం టీడీపీ పార్టీ వల్ల, నేతల వల్ల అవుతుంది. గతంలో టీడీపీ పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలని బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు విష ప్రయత్నం చేసింది. అయినప్పటికీ మాత్రం వాళ్ళంతా గతంలో మొన్న ఇటీవల కాలంలో 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో మాత్రానికి బీఆర్ఎస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారు టీడీపీ నేతలు. దాంతో పాటుగా ఖమ్మం జిల్లాలో ఉన్న టీడీపీ నేతలు ఈ విషయాన్ని పూనుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కూడా తెలంగాణలో ఉండకుండా చేస్తారు. ఖమ్మం జిల్లాలో కూడా భూస్థాపితం చేయాలి. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన జిల్లాలో ఉన్న పార్టీ దిమ్మెలను కూడా పగలగొట్టే విధంగా మాత్రానికి మీరు ముందు నడుం బిగించాలంటూ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ దుమారంగా లేపుతున్నాయని చెప్పొచ్చు. మరోపక్క బొంగు స్కామ్ సంబంధించింది కూడా 2 ఛానల్స్ సంబంధించి అధినేతలపై మాత్రానికి సెటైర్లు కూడా వేసిన పరిస్థితి తాజాగా నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ రోజు ముద్దలపల్లిలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో, అంటే మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం సభలో మాత్రానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో మాత్రానికి ఆసక్తికరమైన పరిణామాలు పూర్తిగా చోటు చేసుకుని ఒక పక్క టీడీపీ జెండాలు వెలవటం, వాళ్ళందరినీ ఉద్దేశించి ఎన్టీఆర్ 2 రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి ఎన్టీఆర్ మహానాయకుడు అయితే మరో మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ మాత్రం వాళ్ళిద్దరిని కీర్తించే ప్రయత్నం కూడా చేస్తూ మాత్రం రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగిందని చెప్పవచ్చు. చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.